కేసీఆర్ విజనరీ నాయకుడని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రేవంత్ లాగా కేసీఆర్ కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు. ప్రతీకారం కుట్రలు చేయలేదు. నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి, మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమవుతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీ పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీ పోతున్నాయి. మరి దీనికోసమైనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి.